నమస్తే అండి. చూసుకుంటే కనుక మద్యం కుంభకోణంలో రోజుకొక కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని చూసుకుంటే కనుక 450 కోట్లు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో కానీ వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళే 450 కోట్ల ఆస్తులను జప్తు చేయడం జరిగింది. దాన్ని మీరు నేనేమంటానే చాలా వ్యతిరేకం. ఇప్పుడు 400 కోట్లు కుంభకోణం జరిగినాక కారుమూరి నాగేశ్వరరావు గారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి మీరు ప్రతిదీ కూడా ఏదైనా విషయం వచ్చేళ్ళకి ఏదో ఒకటి తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి మామూలుగా అది డైవర్ట్ చేస్తున్నారు. అది అసలు రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ అది నువ్వు చేసే పనులు చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి. నువ్వు చేసేది నువ్వు ప్రతిపక్షం అన్నావు, ప్రతిపక్షం నీకు ఎందుకు ఇస్తారు? 11 సీట్లకి నిన్ను కూర్చోబెట్టారు. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు చేసిన గత ప్రభుత్వంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నేను మద్యం ఉచితంగా ఇస్తానన్నాను, మద్యం నిషేధం అన్నావు, అన్నీ చేసావు. నువ్వు మద్యం నిషేధం అన్నాక నువ్వు మద్యం నిషేధం చేయాల్సింది పోయి నువ్వు ఎంత ఏర్లై పారింది, ఎంత కుంభకోణం జరిగింది, ఎన్ని విధాలుగా మామూలుగా జనాలు కానీ ప్రజలు కానీ మామూలుగా ఎన్ని విధాలుగా నష్టపోయారో ఆ పిచ్చి మందు దాగి నువ్వు ఇంకా మామూలుగా అన్నీ కప్పిపుచ్చుకుంటున్నావు. ఇప్పుడు లోకేష్ బాబు ఏంటంటే పిల్లలకి చదువులో కానీ విద్యాశాఖ కానీ వాళ్ళ గవర్నమెంట్ సొమ్ము ఏది వాళ్ళు వృధా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు, చాలా రాంగ్గా మెసేజ్లు ఇస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు పొరపాటును కూడా నువ్వు మళ్ళీ ప్రభుత్వంలోకి మళ్ళీ నేను వస్తాను, నేను నిరగదీస్తాను అంటున్నావు. నువ్వు రారు కూడా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా నాకు నిన్న ఒక విషయం తెలిసింది. తెలంగాణ బదిలీ అయిన ఆఫీసులను తీసుకొచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని నేను కూడా కోబు లాగాలని చెప్పేసి కూడా అది జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. అది కూడా ప్రభుత్వం కూడా కొంచెం కలగ చేసుకొని అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేస్తున్నాడా, ఏమేమి కుట్రాలు చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించుకొని మామూలుగా గత ప్రభుత్వాన్ని మటుకు నిలదీయాలి. అయితే చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కువ మద్యం ఏర్లే పారుతూ ఉంది, నాసిరకం మంది అందిస్తూ ఉన్నారు, చీప్ లిక్కర్ అందిస్తూ ఉన్నారని వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఎలిగేషన్ చేయడానికి ఇక్కడ కుంభకోణం ఎక్కడ జరుగుతుంది? మామూలుగా వాళ్ళేమో ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వలేదు, వాలంటీర్లను పెట్టి అమ్మిట్లా స్వచ్ఛతనంగా వాళ్ళు ఎవరైతే టెండర్ వేసుకున్నారో వాళ్ళు చేస్తున్నారు. కానీ వ్యాపారాలు నువ్వు మామూలుగా వాళ్ళని సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి మామూలుగా నువ్వు ముందు అమ్మించావు జగన్మోహన్ రెడ్డి. అది ఎవరికి తెలియదు. 30,000 జీతాలు ఇచ్చావు నువ్వు బార్ షాపులో మామూలుగా వాళ్ళకి జీతాలు పెట్టి, నువ్వు అది కూడా సచివాలయానికి ముడిగట్టావు. ఇవన్నీ ఎవరికి తెలియదా? చదువుకున్న చిన్న పిల్లలకు కూడా, చదువుకున్న అమ్మాయిలకు కూడా తెలుసు నువ్వు చేసిన పని. నువ్వు బారిచ్చావా, ఏర్లై పారిచ్చావా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా పద్ధతిగా, చాలా ఎస్టిమేషన్గా మామూలుగా వాళ్ళ పద్ధతిలో చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడయ్యా. విజనున్న నాయకుడు ఇట్లాంటి సీప్ పనులు ఇది చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి లాగా సీప్ మెంటాలిటీ కాదు. చిన్నాయిని చంపేసి మా నారావారి రక్త చరిత్రను నువ్వు పుట్టించావు. నీ చెల్లెల్ని మామూలుగా రోడ్డు మీదకి దోసేసావు, నీ తల్లిని రోడ్డు మీదకి దోసేసావు. నువ్వు సీప్ మెంటాలిటీ మామూలుగా అందరిని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు 4,000 కోట్లు మామూలుగా చేసావు. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయని అని చెప్పేసి మీకు భయం పట్టుకుంది. అంటే ఇప్పుడు జగన్ గారు చెల్లెలైన షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ ఉన్నారు. అంటే అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఒక రాజకీయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, జరిగి స్కామ్లను తప్పుదోవ పట్టిస్తుందని చాలామంది అంటూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒకటయ్యా, వాళ్ళ కుటుంబాన్ని ఎవరిని నమ్మేదానికి లేదు. ఎందుకంటవా వాళ్ళు అవకాశం వస్తే ఒకటి అవుతారు. వాళ్ళ కుటుంబమే దొంగ కుటుంబం. దొంగ కుటుంబం అయినా ఒక చిన్నాన్ని చంపినప్పుడు షర్మిల ఏమైనా నిద్రపోతుందా? షర్మిల పారకాడొచ్చుగా. నేను అది చేస్తాను మా అన్న ఇది అని చెప్తుంది. మామూలుగా మరి చిన్నాన్ని చంపింది మామూలుగా పారకాడొచ్చుగా. అది బయట పెట్టమను ముందు. షర్మిలని కూడా ఇది బయట పెట్టాలి కదా. బయట పెట్టుకొని ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ప్రాణం కదా. ఇప్పుడు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు, అది ప్రాణం కదా. నీకు ఎక్కడ మామూలుగా అయ్యా వాళ్ళంతా కూడా నాటకానికి, రాజకీయానికి లబ్ధి పొందటానికే ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు. అన్నే చెల్లెలే ఎక్కడికి పోతారు? అన్న చెల్లెలు ఒకటి కాకుండా మనం పిచ్చోళ్ళం, ప్రజలు పిచ్చోళ్ళం.
అయితే ఇంకోటి విషయం, లోకేష్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద. ఆయన పర్యటన కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఫ్లైట్లు ఇల్లు వస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ ఇల్లు వస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. అరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముగ్గురు మనుషులకి రోజుకి 75,000 మామూలుగా ఫుడ్కి పెట్టావు జగన్మోహన్ రెడ్డి. అది లోకేష్ బాబు ఆయన సొంత జేబులో పెట్టుకొని మామూలుగా వెళ్తున్నాడు. నీలాగా ప్రభుత్వం డబ్బులు పెట్టుకొని ప్రజలు డబ్బులు పెట్టుకొని వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి. 2,000 కోట్లు వేస్ట్ చేసావు. 77,000 కోట్లు నువ్వు మామూలుగా ఫుడ్కి పెట్టావంటే 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరంలో నిన్నేమనుకోవాలా? నువ్వు దొంగ అనుకోవాలా? కూటమి ప్రభుత్వం దొంగ అనుకోవాలా? లోకేష్ బాబుని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అంటానికి మనం సాలం. జగన్మోహన్ రెడ్డి అస్సలు చాలడు. అంటే మొన్న జరిగినట్టు శాసనసభ్యుల ఆట విడుపు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా తప్పుదో పట్టిస్తుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. శాసనసభ సభ్యులు అన్నది ప్రజలు పాలించాలి, అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి, గలమెత్తాలని చెప్పిన వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇలా ఇష్టం వచ్చిన ఆటలాడుతున్నారు. వీళ్ళు ఏమైనా నాయకులు కాదు అని రోజా గారు అంటున్నారు కదా. రోజాకి అది అసలు ఆడదో అంటే అది మనం ఇంకా దాన్ని పోల్చుకుంటే చాలా వరస్ట్గా మాకు మహిళలకే మాకు సిగ్గుసేటు. రోజా, నువ్వేం మాట్లాడుతున్నావు రోజా? నీ అసెంబ్లీలో ఒక మహానాయకుడిని పట్టుకొని, ఇప్పుడు ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. నువ్వేమన్నా నోట్లో ఏమన్నా తాటి పట్ట పెట్టుకున్నావా, లేకపోతే ఏమన్నా గడ్డి పెట్టుకున్నావా? తాటి పట్ట పెట్టుకున్నావా, గడ్డి పెట్టుకున్నావా? ఆ రోజు ఒక మహిళని, ఒక స్త్రీని అవమానిస్తుంటే అప్పుడు ఏమైనా గడ్డి పెట్టుకున్నావా? మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారు. వాళ్ళకి సిగ్గు లేని వాళ్ళకు బట్టలు ఇప్పి తిరిగే వాళ్ళు అయ్యేవాళ్ళు. వాళ్ళు మామూలుగా ఒక స్త్రీగా, ఒక పద్ధతిగా వాళ్ళు చీరలు కట్టుకుని రోడ్డు మీద తిరిగితే వాళ్ళు ఎక్కడిచ్చారు? స్త్రీలకి ఎక్కడిచ్చారు? వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఎంతమందిని మానభంగాలు చేసి, చేసి మామూలుగా ధర్నాలు చేసి ఎంతమంది మహిళల్ని మామూలుగా హింసించి మామూలుగా కొట్టరాని చోట కొట్టారు. వాళ్ళ అని మాట్లాడేది రోజా మాట్లాడుతుందా? రోజాకి సిగ్గులేని జన్మ అది సిగ్గులేని జన్మ. దాని గురించి మనం చెప్పుకుంటాం, మనమే సిగ్గుచేటు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ తోడున్నారు, మహిళలు ఇంకా అభివృద్ధి పరిచారు. కూటమి ప్రభుత్వం మొత్తం అనగారిపోతుంది స్త్రీ వ్యవస్థ అని చెప్పి అన్నారు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా కళ్ళజోడు మామూలుగా, జగన్మోహన్ రెడ్డి నీ కళ్ళు లేకపోతే కళ్ళజోడు చేయించుకో, కళ్ళజోడు పెట్టించుకో, ఐ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ చూయించుకో. కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగింది. అనుకున్న కాడికి అనుకున్నట్టు ఇచ్చాడు. ఇప్పుడు అమ్మ దీవెని అన్నాడు, అమ్మ దీవెని ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? తల్లికి వందనం. నువ్వు అమ్మఒడి అని చెప్పేశావు. అమ్మఒడి ఏమిచ్చావు? ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చావు. మళ్ళీ రెండో సంవత్సరం 14,000 ఇచ్చావు. మళ్ళీ మూడో సంవత్సరం 13,000 ఇచ్చావు. తర్వాత ఏమిచ్చావు? 0. మహిళలకు రావటమే నేను పింఛను పెంచుతానన్నావు. ఏం పెంచావు? పెంచుకుంటా పోతానన్నావు. అదే నీ పింఛన. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన పాదయాత్రలు ఏదైతే చెప్పాడో, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు ఏదైతే చెప్పారో ఫస్ట్ నెలలోనే మామూలుగా ఆ నెలలో వికలాంగులకి 6,000 అన్నారు, వితాంతులకి 4,000 అన్నారు. ఆ మాట ప్రకారమే ఇచ్చారు. ఈనాటికి కూడా ఆదివారం 1 తారీఖు వస్తే శనివారమే ఇస్తున్నారు. నువ్వేమిచ్చావురా గాడిద? నువ్వేమిచ్చావు? వాలంటీర్లు పెట్టావు. 5,000కి అలా పెట్టుకొని వాళ్ళు ఏమేంటని నువ్వు అన్నీ మామూలుగా పొలాల్లో ఉండే అద్దురాళ్ళతో సహా, పాస్బుక్లతో సహా నువ్వు అవినీతి చేసావు. ఇవాళ చంద్రబాబు నాయుడు మగోడిగా, ఆయన విజనున్న నాయకుడు కాబట్టి వాళ్ళ పాస్బుక్లు ఒరిజినల్గా మామూలుగా వాళ్ళని పిలిపించి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ స్థానంలో ఎవరైతే గవర్నమెంట్ ఉందో అక్కడ వాళ్ళని అందరినీ పిలిపించి వాళ్ళ పాస్బుక్లు ఎవరైతే వాళ్ళ ఇప్పుడు నా పొలం అనుకో, నా పొలం నీ పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు, కంచులేశారు, ఎంతమందిని ఇన్ని అన్యాయం చేశారు. అలాంటి వాడు నువ్వు మామూలుగా ఇవాళ మాట్లాడటానికి నీకు నోరు ఎలా వస్తుంది? నువ్వు అసలు మాట్లాడటానికి నీకు అధికారమే లేదు. పరిపాలన విషయానికి చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు పరిపాలన ఎలా ఉందంట రాష్ట్రంలో? సూపర్ 6. ఇప్పుడు సూపర్ అయ్యా. నరేంద్ర మోడీ గారు కానీ, ఇదే నరేంద్ర మోడీ గారు కూడా నేను చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నా. ఆయనకి మా నరేంద్ర మోడీ గారికి ఆయనకి ఒకటే మాట చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారు కదా మరి ఎందుకని రాలేదు? ఎందుకని రాలేదంటే వీడు చేసే అరాచకాలకు ఆయనకు అర్థమైపోయి వీడేం చేస్తాడో మనం పంపించే ఇది కూడా మామూలుగా అక్కడ మన పేరు లేకుండా వాడు అధోగతి పాలు చేస్తున్నాడు. అంత మామూలుగా వాడు అన్నీ సొంత అభిప్రాయాలు, సొంత ఈ ఆలోచన అంతా నాదనే ఒక గర్వంలో ఉన్నాడు వాడు జగన్మోహన్ రెడ్డి. మాజీ సీఎం అంటానికి నాకు అసలు అంటానికే నాకు నోరు రాదు. ఎందుకంటే ఒక తండ్రి చనిపోయి ఉంటే తండ్రి శవాన్ని పెట్టుకొని వ్యాపారం చేశాడు. ఆ ఏళ నువ్వు కరెక్ట్గా నిలబడి ఉంటే రాష్ట్రం ఎందుకు ఇడిపోయేది? నువ్వు కరెక్ట్గా నిలబడి ఉంటే ఎందుకు ఇడిపోయేది? నువ్వు చేతగాని ఎదవు కాబట్టి నాకు ఎంతసేపటికి నాకు పదవులు కావాలి, నేను పీఠం ఎక్కాలనే ఒక ఆలోచన, ఆలోచనే తప్ప నీకు కుట్ర అసలు ఆ నవ్వెనక ఎంత కుట్ర ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ వాడు నవ్వెనకే ఒక పెద్ద కుట్ర. చూసుకుంటే కనుక ఎంత 150 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికైనా దాని ధోరణి ఏదో మార్చుకుంటూ అంటారా? మార్చుకునేది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు రెండు సంవత్సరాల లోపు, ఇప్పుడు సంవత్సరం 10 నెలలు అవుతుంది, సంవత్సరం 10వ నెల 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ఏమైనా మార్చుకున్నాడా? ఇప్పటికి కూడా నన్ను జనాలు సీకొడుతున్నారే అని నేను ఆ దారిని ఏమైనా మార్చుకోడు. ఆ జన్మకి అదే కదా చెప్తున్నాను, సొంత చిన్నాన్ని చంపినోడు ఏం మార్చుకుంటాడయ్యా? నా చిన్నాన్న నా తండ్రి నా తండ్రి అనక తండ్రి అని నన్ను మాట్లాడినోడు చనిపోయినాక గద్దెక్కినాక సిబిఆర్ వేసి నేను మామూలుగా వాళ్ళని అందరినీ తీస్తాను అన్నాడు. నీ ప్రభుత్వమేగా నువ్వే మామూలుగా వాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళని తీయాలిగా. ఆడు కారు వేసుకొని మామూలుగా డ్రైవర్ని చంపి వాళ్ళ ఇంటి ముందు వేసేవే. సాక్షులందరినీ చంపావు. నువ్వేం చేస్తావు? ఆయన మారడయ్యా. ఇప్పుడు కుక్క మనము కుక్కకి కొబ్బరికాయ సువాసన ఎక్కిస్తే కుక్క ఏమైనా ఉంటుందా? ఉండదుగా. కుక్క లాంటోడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా తన ద్వారా మార్చుకోలేకపోతున్నారు. కానీ నేనే నెక్స్ట్ మళ్ళీ 2029 నేనే వస్తాను, మా ప్రజలు మనల్నే నమ్ముతారు, ఈ కూటమి ప్రభుత్వాలు ఏమీ కాదు, నేనే మళ్ళీ గద్దె ఎక్కుతాను అంటున్నారు కదా. ఏం ఎక్కుతాడు గద్దె? రెపరెప ఆడిస్తానికి ఎక్కుతావా? లేకపోతే ఏమన్నా రెపరెప ఆడిచ్చి ఏమన్నా ఎక్కుతావా? అంటే రేపు బూతుల్లో జనాన్ని ఏమన్నా రెపరెప ఆడిస్తాడేమో. అంటే మామూలుగా చేసుకొని ఆఫీసర్లు అందరినీ చేసుకొని, అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా మన వాళ్ళు అందరూ చూసారో లేదో, మామూలుగా నిన్న నేను దీంట్లో చూశాను, వాళ్ళని పాత ఆఫీసర్లు తీసుకుని వచ్చి మామూలుగా అసెంబ్లీలో కానీ మామూలుగా వాళ్ళు ఏమైనా సమావేశాల్లో మామూలుగా మీరు ఉండి ఎప్పటికప్పుడు ఆ సమావేశాలు మామూలుగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని ఆ డేటా అంతా నాకు పంపిమని అడుగుతున్నాడు. నీకు సిగ్గు లేదా? నీకు జన్మ పుట్టలేదు, నీకు భగవంతుడు నీకు సిగ్గుపుట్టించలేదా? ఏం చేసుకుంటావు? ప్రజలకు న్యాయం చేయి, ప్రజల్ని కాపాడుకో, ప్రజలు రాష్ట్రం అభివృద్ధిలోకి తీసురా. 5 సంవత్సరాలు ఉన్నావు, 3 రాజధానులు అన్నావు, అక్కడికి పోయి రుషికండ్ కట్టావు, ఇక్కడేమో బీడు పెట్టావు. ఇవాళ పోయి చూడు, ఇక్కడ అంబేద్కర్ బొమ్మ అంత అవసరమా? అన్ని వేల కోట్లు నెలకి ఎన్ని కోట్లు వచ్చేది ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఎన్ని కోట్లు వచ్చేది? అదంతా వేస్టా కాదా? నువ్వు ఇంక మళ్ళీ వచ్చి ఎలగబెట్టడానికి ఎవరిని గాదేయటానికి? ఎంతమంది ఆఫీసులు నీకుండా ఉరుబోసుకొని తెచ్చారు. ఆయన సుధాకర్ మామూలుగా ఏం అడిగాడు? మాస్క్ అడిగాడు. నువ్వు చేసిన పని ఏంటి? ఎవరిని వదిలిపెట్టలా జగన్మోహన్ రెడ్డి. పోలీసులు కూడా మామూలుగా వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు కూడా గొడ్లిప్పి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏ విధంగా నేను వస్తానని నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనుకోవాలా?